దేవానికి ఎంతో వందనాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. పట్టుబడుతూ దేవుని ఆరాధిస్తాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. థాంక్ యూ లార్డ్. స్తోత్రం దేవానికి ఎంతో వందనాలు. ఈరోజు మాతో మాట్లాడుతావా యేసయ్యా, నీకు ఎంతో వందనాలు. ప్రభువా, నీకు ఎంతో వందనాలు. స్తోత్రం. ప్రతి ఒక్కరము ఆరాధిస్తాం. దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని
అందరం కలిసి ప్రార్థన చేసుకున్నామండి. పరిశుద్ధ పర్లొకతండ్రి దయగలైన నీకు ఎంతో వందనాలు ప్రభా. ఈ సమయాన్ని బట్టి నీకు ఎంతో వందనాలు యేసయ్యా. ఈ ఆరాధనను బట్టి నీకు ఎంతో వందనాలు ప్రభా. ఈ రోజు చూడలేక ఎంతో మంది మరణించున్నారు ప్రభా. మమ్మల్ని సజీవులకు కాపాడి ప్రభా నీ సన్నిధిలో కూర్చొని నేను ఆరాధించే భాగ్యం మాకు దయచేసావు ప్రభా. ఎంతో మంది ఇబ్బందులు, కష్టాలలో, పరిశ్రమలో అసలు ఏం తోచని పరిస్థితిలో ఉన్నారు ప్రభా. కరోనాల వల్ల బాధపడుతున్నారు ప్రభా, జ్వరాల వల్ల బాధపడుతున్నారు ప్రభా, దగ్గుల వల్ల బాధపడుతున్నారు ప్రభా, చాలా ఇబ్బందులు ఉన్నారు ప్రభా. నీకు ఎంత వందనాలు. ఒక్కసారి వాళ్ళ వైపు చూడండి ప్రభా. నీ కరుణ నీ దయ చూపించండి ప్రభా. నీకు ఎంత వందనాలు యేసయ్యా. నీకు ఎంత వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. నీకు ఎంత వందనాలు. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి నా ప్రార్థన ఆలకించమని యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. అందరికి ప్రైజ్ లార్డ్. దేవుడి నామానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రోజుని బట్టి ఈరోజు ఈ ఉదయకాల సమయంలో మీతో మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు మనం దేవుడి వాక్యం ద్వారా మాట్లాడుకుందాము. ఈరోజు అంశం ఏంటంటే విశ్వాసము. దేవుని మీద మనకున్న విశ్వాసము ఎలా ఉండాలి అన్న మాటలు మనం నేర్చుకున్నాము. విశ్వాసం వల్ల మనకు కలిగే లాభాలేంటి, దేవునితో ఉండడం వల్ల మనం ఎలా ఉండాలి, విశ్వాసంతో మనం ఎలా బ్రతకాలి అన్నది మనం నేర్చుకున్నాం. మన విశ్వాసం ఎలా ఉందో మనం ఈరోజు పరీక్షించుకుందాం. హల్లెలూయా. దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు ఈ గొప్ప సమయాన్ని వచ్చి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. గత కాలం అంతా మనల్ని కాపాడిన దేవునికి వందనాలు. ఎందుకంటే చాలా మంది ప్రాబ్లంలో, ఇబ్బందులు, కష్టాలలో ఉన్నారు, అసలు చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. కానీ ఈ రోజు దేవుడు మనల్ని దేవుని పరిస్థితిలో కూర్చుని పెట్టి దేవుని వాక్యం ఏంటున్నామంటే దేవుని భాగ్యము మాత్రమే. దేవుని వాక్యం నుంచి చదువుకుందామండి. రోమా 10:17 అధ్యాయము చదువుకుందాము. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనము చదువుకుందాము. కాగా వినుట వల్ల మనకు విశ్వాసం కలుగును. వినుట క్రీస్తును కూర్చిన మాటలను మనం వినాలి. హల్లెలూయా. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మనకు వినుట వల్ల ఏం కలుగుతుందండి? విశ్వాసం కలుగుతుంది. దేవుని మాటలు మనకు సెలవిస్తున్నాయి. వినుట వల్ల మనకు విశ్వాసం కలుగుతుంది. ఏ మాటలు వినాలి? మనము దేవుని మాటలు వినాలి. దేని గురించి వినాలండి? క్రీస్తును గూర్చిన మాటలు వినాలంట. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఎందుకు ఏం మాటలు వినాలండి? మనము క్రీస్తును గూర్చిన మాటలు వినాలి. క్రీస్తును గూర్చిన మాటలు వినడం వల్ల మనకు విశ్వాసం కలుగుతుంది. మనము వ్యర్థమైన మాటలు వినడం వల్ల మన కుటుంబంలో ప్రాబ్లమ్స్ కలుగుతాయి. భార్య గురించి వ్యతిరేకంగా వినడం వల్ల కుటుంబంలో ఇబ్బంది కలుగుతుంది. భర్త గురించి వ్యతిరేకంగా వినడం వల్ల భార్య భర్తల మధ్యలో గొడవలు అవుతున్నాయి. పిల్లల గురించి ఎవరైనా వ్యతిరేకంగా చెప్పుతే మనం వినడం వల్ల పిల్లల మీద మనకు ద్వేషం పెరుగుతుంది. కుటుంబంలో ఏం కలుగుతుందండి? ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మనం దేని గురించి వినాలి? క్రీస్తుని గురించి వినాలి. మనం క్రీస్తుని గురించి వింటే మనకు విశ్వాసం కలుగుతుంది. కానీ పొరుగువారు ఏం చేస్తున్నారు, ఈ పొరుగువారు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారని చెప్పుడు మాటలు వినడం వల్ల ఏం జరుగుతుందండి? కుటుంబంలో ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి. చెడు మాటలు, చెడు ఆలోచనలు, తప్పుడు మాటలు వింటే కుటుంబాలు నాశనం అయిపోతాయి. కానీ దేవుని మాటలు, క్రీస్తు మాటలు వింటే మన కుటుంబము ఆశీర్వదించబడుతుంది. దేవుని మాట ఈరోజు సెలవిస్తుంది. మనం ఏం మాటలు వినాలి? క్రీస్తుని గురించిన మాటలు మాత్రమే ఈరోజు దేవుని వాక్యంలో మనం వినాలి. ప్రతిరోజు మనము ఏం చేస్తామంటే ఫోన్లలో టైం పాస్ చేస్తూ ఉంటాము. వాళ్ళ గురించి వీళ్ళ గురించి తెలుసుకుంటా ఉంటాము. ఎక్కువ మనతో ఎవరైతే మాట్లాడారో వాళ్ళ గురించి మనం తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళతో మాట్లాడతలేరు కదా, వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళతో మాట్లాడతలేరు కదా, వాళ్ళు మనతో మాట్లాడతలేరు. కానీ వాళ్ళ గురించి మనకు వింటే సంతోషము. వాళ్ళు ఇబ్బందులలో ఉన్నారు అని వింటే మనకు ఆనందం కలుగుతుంది. దాని ద్వారా మనకి ఏం లాభము అండి? మన ఆలోచనలు వేస్ట్, మన అనారోగ్యము వేస్ట్. ఇలాంటి అన్ని మన పిల్లల మధ్యలో, మన ఫ్యామిలీలో భార్య భర్తల మధ్యలో వేరే చెప్పుడు మాటలు వినడం వల్ల ఏం జరుగుతున్నాయి? ఇబ్బందులు కలుగుతున్నాయి. అందుకోసమే వాళ్ళ గురించి వీళ్ళ గురించి వినడము కానీ మాట్లాడడం కానీ మానేసి మనం దేని గురించి వినాలి? క్రీస్తుని గురించిన మాటలు వింటే మనకి ఏం కలుగుతుంది? విశ్వాసము కలుగుతుంది. ఇంకో మాట చదువుకుందాము. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనంలో రాసి ఉంది. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనంలో రాసి ఉంది. నీ
నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటా ఆయన అధికారంకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును. దేవుడు నీతో ఈరోజు ఏం మాట్లాడుతున్నాడు? నీ స్వబుద్ధిని వాడకు, నన్ను చేర్చుకో, నీకు నేను ఏమైతాను, నీ త్రోవలను సరళం చేస్తానంటున్నాడు. నీ స్వబుద్ధి వల్ల ప్రాబ్లమ్స్ జరుగుతాయి, నీ స్వబుద్ధి వల్ల ఇబ్బందులు కలుగుతాయి, నీ సొంత ఆలోచనల వల్ల మనం ఏం చేయలేము. మన జీవితము మనం సొంత ఆలోచన ఓన్గా మనం ఒక్కటే ఆలోచించుకొని ఏం చేస్తామని మన ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటాం. మనం ఎవరితో షేర్ చేసుకోము, మనం దేన్ని పట్టించుకోము. నా ఇష్టము, నా ఆలోచన, నేను ఎటంటే వెళ్తా, నేనేం చేయాలనుకుంటే అది చేసుకుంటా. కొన్ని విషయాలలో ఏం జరుగుతాయి, పార్ట్నర్షిప్ లో మనము పెద్ద పెద్ద పార్ట్నర్షిప్లలో జాబ్స్ కానీ ఏమంటారు ఉద్యోగాలు కానీ ఇట్లాంటివి మనం చేస్తూ ఉంటామండి. బిజినెస్ చేస్తూ ఉంటాం, పార్ట్నర్షిప్స్ పెట్టుకొని చాలా రియల్ ఎస్టేట్స్ చేస్తూ ఉంటాము పార్ట్నర్షిప్ లో. అట్లాంటివి ఏం జరుగుతూ ఉంటాయి అంటే సొంత అభిప్రాయాలు కాకుండా మనం ఏం చేయాలంటే సొంత అభిప్రాయాలు పోతే ప్రాబ్లమ్స్ జరుగుతాయి, లాస్ అవుతూ ఉంటాము. మనం ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు, మనం ఏది అనుకుంటామో, మనం ఏ బిజినెస్ అనుకుంటామో, మనం ఏది చేయాలనుకుంటామో దాన్ని ఏం చేస్తాడంటే మనకు సరళపరుస్తాడు. అంతేగాని మన సొంత విషయాలు మనం సొంతగా ఆలోచించడం వల్ల ఏం జరుగుతుంది, మనము సక్రమంగా చేయలేము. కొన్ని విషయాలలో మనం ఫెయిల్ అవుతూ ఉంటాం. మనం సొంతగా ఆలోచించిన విషయాలలో చాలా విషయాలు మనం ఫెయిల్ అయ్యే ఉంటాం. ఎందుకంటే మనల్ని మనం పరీక్షించుకుంటే మనకు తెలుసు. కానీ దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తుంది, నీ స్వబుద్ధిని వాడకు, దేవుని క్రీస్తును వాడు. దేవుడు నీకేం చేస్తాడండి? క్రీస్తు నీకు సరళం చేస్తా, నీ మార్గాలను సరళం చేస్తా. నీ జీవితంలో ప్రతి విషయంలో నీకు సక్సెస్ కలుగుతుంది. నువ్వేది అనుకుంటావో అది నీకు సరళం చేస్తాడు. ఎప్పుడు సరళం చేస్తాడు? దేవుణ్ణి నువ్వు విశ్వసించినప్పుడు, దేవుణ్ణి నువ్వు స్వీకరించినప్పుడు, దేవుణ్ణిలో నువ్వు ఉన్నప్పుడు, దేవుని మాటలను నువ్వు విన్నప్పుడు నీ మార్గంను దేవుడు సరళం చేస్తా అంటున్నాడు. నీ స్వబుద్ధిని వాడుకోవడం వల్ల ఏం జరుగుతుందండి? కుటుంబంలో ఇబ్బందులు, కష్టాలు, బాధలు కలుగుతాయి. ఒకరికి శాంతి ఉండదు, ఆనందం ఉండదు. సొంతగా ఏదైనా చేయాలనుకుంటాము, ఒకరి భార్యతో కూడా మనం షేర్ చేసుకోము. కొన్ని విషయాలలో మనం సొంతగా ఆలోచిస్తూ ఉంటాము. సొంతగా ఆలోచించకుండా మనం ఏం చేయాలంటే దేవుణ్ణి స్వీకరించండి. దేవుడు నీ మార్గాలను సరళం చేస్తా అంటున్నాడు. మన స్వబుద్ధిని ఉపయోగించడం వల్ల కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి, కొన్ని కష్టాలు ఎదురు చూస్తూ ఉంటాం. అలా కాకుండా ఏం చేయాలండి? మనము స్వబుద్ధిని వాడకుండా దేవుణ్ణి వాడుకుందాము. దేవుడు ఏం చేస్తానంటున్నాడు? నీ మార్గాలను సరళం చేస్తా అంటున్నాడు, నిన్ను గొప్పగా చేస్తా అంటున్నాడు. మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనంలో రాసి ఉంది. ఇంకొక మాట చదువుకుందాము. మార్కు సువార్త 9వ అధ్యాయము 'నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే'. నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తా అంటున్నాడు. నువ్వు బాధలో ఉన్నావా, కష్టాలలో ఉన్నావా, ఇబ్బందుల్లో ఉన్నావా, ఇరుకుల్లో ఉన్నావా, నిన్ను ఎవరు అర్థం చేసుకోలేకపోతున్నారా, నీ పరిస్థితులు బాగాలేవా, నిన్ను ఎవరు దగ్గర తీసుకోలేకపోతున్నారా, నువ్వు కరోనాలో బాధపడుతున్నావా, నువ్వు జ్వరాలలో బాధపడుతున్నావా, టైఫాయిడ్లో బాధపడుతున్నావా, నువ్వు ఎయిడ్స్ ద్వారా బాధపడుతున్నావా, నువ్వు కిడ్నీలు ఫెయిల్ అయి బాధపడుతున్నావా, ఇలాంటి పరిస్థితిలో ఉన్నా, పిల్లలు లేక బాధపడుతున్నావా, నీకు గర్భఫలం లేదా, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు నమ్ము, కేవలం నువ్వు నమ్ము, విశ్వసించు, నేను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ప్రతి ఒక్కటి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే ఈరోజు నీకు నువ్వు నమ్ము, దేవుడు నిన్ను ఆశీర్వించబోతున్నాడు. నువ్వు ఏ ఇబ్బందుల్లో ఉన్నా దేవుడు నిన్ను ఆశీర్వించబోతున్నాడు. నువ్వు ఏడుస్తున్నావా, నీ భర్త నిన్ను అర్థం చేసుకోలేకపోతున్నాడని ఏడుస్తున్నావా, నీ భర్త తాగుతున్నాడని ఏడుస్తున్నావా, నీ భార్య చెడు తిరుగుతుంది, నా భార్య నా మాట వింటలేదు అనేసి ఏడుస్తున్నావా, దేవుడు ఈరోజు నీతో మాట్లాడబోతున్నాడు. దేవుడిని నువ్వు నమ్మితే నమ్మిన వారికి ప్రతి ఒక్కటి సాధ్యపరుస్తా అంటున్నాడు. ఎందుకంటే మనము చాలా చాలా జీవితాలలో చూస్తున్నామండి. మనము కొన్ని విషయాలు నమ్మాలి. ఎందుకంటే నమ్మకపోతే మనం దేవుని నమ్మకపోతే మన జీవితంలో సంతోషము, ఆనందం లేదండి. మన జీవితంలో దేవుని అంగీకరించినప్పుడు దేవుడు మన ఆశీర్వదిస్తా అంటున్నాడు. నువ్వు నమ్మితే నీ కుటుంబం బాగుపడుతుంది, నువ్వు నమ్మితే నీ పిల్లలు బాగుపడతారు, నువ్వు నమ్మితే నీ భర్త బాగుపడతాడు, నువ్వు నమ్మితే నీ భార్య బాగుపడుతుంది. ఎందుకంటే
నేను చెప్పాలనుకుంటున్నా. మేము ఛత్తీస్గఢ్లో ఉన్నప్పుడు మాతో పాటు ఒక బ్రదర్ వాళ్ళు ఉండేది. ఆయన పేరు అనిల్ భాగేల్ అనేసి ఒక బ్రదర్ ఉండేది. వాళ్ళు చాలా పేదరికంలో ఉన్నవాళ్ళు, చాలా ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు. వాళ్ళు జగదల్పూర్ ఏరియా అనేసి ఒక వెనుకబడ్డ ఏరియా, చాలా అసలు అది ఎవరు గుర్తించలేని ప్లేస్. కోండు రాజ్యం అక్కడ ఉండేవాళ్ళు. ఆ బ్రదర్ వాళ్ళు అక్కడ నుంచి ఛత్తీస్గఢ్ రాయపూర్ అనే ప్లేస్కి వచ్చారు. ఆ ప్లేస్లో వాళ్ళు ఉన్నప్పుడు పాపం వాళ్ళకు ఎవ్వరు వాళ్ళని ఆదరించే వాళ్ళు లేరు, వాళ్ళను ప్రేమించే వాళ్ళు లేరు. 7 సంవత్సరాలు అవుతుంది పెళ్ళి అయ్యి, వాళ్ళను ప్రేమించే వాళ్ళు లేరు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ జీవితంలో ఫెయిల్యూర్ అవుతుంది. వాళ్ళని ఎవరు అర్థం చేసుకోలేకపోతున్నారు. బ్రదర్ చాలా ఇబ్బందుల్లో పడి, సిస్టర్ చాలా ఇబ్బందుల్లో పడుతున్నారు. వాళ్ళకు పిల్లలు లేరు, వాళ్ళకు చదువు రాదు, వాళ్ళకు సరిగ్గా జాబ్ లేదు, చాలా ఇబ్బందుల్లో పడుతున్నారండి. ఈరోజు నేను మీకు చెప్తున్నాను, చాలా ఇబ్బందుల్లో పడినప్పుడు వాళ్ళు దేవుని సన్నిధికి వచ్చారు. ఎవరో చెప్పారంట, ఇక్కడ ప్రేయర్ జరుగుతుంది, మీరు వెళ్ళండి, అక్కడ మీరు ప్రార్థన చేసుకోండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మీ కుటుంబం బాగుపడుతుందని ఎవరో చెప్పారంట. వాళ్ళు విని నమ్మి వాళ్ళు చర్చ్కి వచ్చారండి. చర్చ్కి వచ్చినాక వాళ్ళ జీవితంలో చాలా కార్యాలు చూశారండి. ఆమెకు 7 సంవత్సరాల నుంచి పిల్లలు లేరు. అలాంటి ఆమెకు దేవుడు ఆమె జీవితంలో గర్భఫలాన్ని దయచేశాడు. ఆమెకు కుమారుని అనుగ్రహించాడు. వాళ్ళకు అసలు ఇంట్లో గ్యాస్ కూడా లేకున్న పరిస్థితిలో వాళ్ళు ఉండేవాళ్ళు. అలాంటి సిచ్యువేషన్లో దేవుడు వాళ్ళకి అసలు గ్యాస్ కాదు కదా, దేవుడు గ్యాస్ నుంచి వాళ్ళకు సొంత కారు కూడా ఇచ్చాడండి. అంత వాళ్ళను ఆశీర్వదించాడు. మనం దేని వల్ల కలిగిందండి? నమ్మి విశ్వసించడం వల్ల, వాళ్ళు దేవుని సన్నిధికి రావడం వల్ల, దేవునిలో వాళ్ళు ప్రార్థన చేసుకోవడం వల్ల, దేవుని వాళ్ళు స్వీకరించడం వల్ల, వాళ్ళ హృదయంలో స్వీకరించడం వల్ల దేవుడు వాళ్ళ జీవితంలో కార్యం చేశాడు. నువ్వు కూడా నీ పరిస్థితి బాధపడుతున్నావా? నిన్ను పట్టించుకోలేకపోతున్నారా? ఈరోజు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. దేవుని సన్నిధికి రా, నువ్వు దేవుని విశ్వసించు, నువ్వు నమ్ము, దేవుడు నీ జీవితంలో తప్పకుండా కార్యం చేస్తాడు. నువ్వు అనుకుంటున్నావేమో, నేను ఇది అనుకుంటున్నాను కదా, ఇది నిజంగా జరుగుతుందా, ఇది నేను చేయగలుగుతానా అని నువ్వు అటు ఇటు ఆలోచిస్తున్నావేమో. లేదు, నువ్వు నమ్ము, నేను చేయగలుగుతాను, దేవుడు నాతో ఉన్నాడు అన్నమాట నువ్వు నమ్ము. దేవుడు నిన్ను తప్పకుండా ఆశీర్వదిస్తాడు. నువ్వు ఏదైతే అనుకుంటానో అది నీ జీవితంలో తప్పకుండా జరుగుతుంది. నువ్వు ఏ ఇబ్బందుల నుంచి అయితే వెళ్తున్నావో, నువ్వు ప్రార్థన చేసి నమ్ము, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ మార్గాలను సరళపరుస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను దీవిస్తాడు, నీ కుటుంబాన్ని దీవిస్తాడు. అందుకోసమే ఇక్కడ దేవుని వాక్యంలో ఏం రాసి ఉందండి? నమ్ము వారికి సమస్తము సాధ్యమే. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడు నీకు ప్రతి విషయాన్ని, నువ్వు చేయలేని పనిని దేవుడు నీకు సాధ్యపరుస్తా అంటున్నాడు. హల్లెలూయా. దేవుని వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకో మాట చదువుకొని దేవుని ఆరాధిద్దామండి. ఇంకో మాట చదువుకుందాము. మత్తయి సువార్త 9వ అధ్యాయము 29వ వచనంలో రాసి ఉంది. 9వ అధ్యాయము 29వ వచనంలో రాసి ఉంది. వారు నమ్ముచున్నాం ప్రభువా అని ఆయనతో చెప్పిరి. చదవాలి, ఇంకా చదవాలి. వారు నమ్ముచున్నాం ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగుగాక అని చెప్పినంతులు. హల్లెలూయా. అక్కడ ఏం రాసి ఉందండి? మేము నమ్ముచున్నాము ప్రభు అనగానే దేవుడు వాళ్ళ కన్నులను ముట్టాడు. అప్పుడు వాళ్ళు కన్నులు తెరవబడ్డాయి, వాళ్ళు చూడగలుగుతున్నారు. హల్లెలూయా. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మన విశ్వాసము ఎంత గొప్పదండి. నమ్మినందుకే మేము నమ్ముచున్నాము ప్రభువా, మాకు విశ్వాసం ఉంది ప్రభువా అనేసి వాళ్ళు అన్నప్పుడు అక్కడ ఏం జరుగుతుందండి? వాళ్ళకు నమ్మకం లేకపోతే, లోపల అవిశ్వాసం ఉండే వాళ్ళు చూడలేకపోయేవాళ్ళు. వాళ్ళకు నమ్మకం ఉంది కాబట్టి వాళ్ళు మేము నమ్ముచున్నాము ప్రభు అనగానే వాళ్ళ కన్నులను ముట్టగానే వాళ్ళు చూడగలుగుతున్నారు. ఈరోజు నువ్వు నమ్ముచున్నావా? నీ విశ్వాసం ఎక్కడుంది? నీ ఆలోచనలు ఎక్కడున్నాయి? నువ్వెవరిని నమ్ముచున్నావు? ఎవరి వెనుకాల వెళ్తున్నావు? అమ్మాయి వెనుక వెళ్తున్నావా? అబ్బాయి వెనుక వెళ్తున్నావా? అబ్బాయిని నమ్ముచున్నావా? అమ్మాయిని నమ్ముచున్నావా? తల్లిదండ్రులను వదిలేసి నీ ఇష్టం
వచ్చిన జీవితాన్ని జీవిస్తున్నావా? కుటుంబానికి దూరంగా పరిగెత్తుతున్నావా? ఒకసారి నీ జీవితాన్ని పరీక్షించుకో. ఈ రోజు నేను యవనస్తులకు కూడా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మనము మన కుటుంబాన్ని వదిలేసి మన అన్నదమ్ములను వదిలేసి తల్లిదండ్రులను వదిలేసి పరిగెత్తుతూ ఉంటాము. వేరే వాళ్ళ వెనకాల పరిగెత్తుతూ ఉంటాము. ఎక్కడో ఏదో దొరుకుతుంది అని మనము నమ్ముచున్నాము. చాలా మందిని చూస్తున్నాను నేను. చాలా మంది జీవితాలలో మనుషుల వెనకాల పరిగెత్తిన వాళ్ళ కుటుంబాలు అలాంటి వాళ్ళు చాలా మంది నశించబడ్డారు. మనం మనుషుల వెనుక వెళ్ళడం కాదు, కానీ మనం దేవుని వెనుక వెళ్ళాలి. ఎందుకంటే ఒక విషయం జరిగి ఉంది. నేను ఆ విషయం మీకు చెప్పాలనుకుంటున్నా. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని నమ్మి ఒక ప్రదేశానికి వెళ్ళింది. ఆ అబ్బాయి అమ్మాయి కొన్ని సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారంట. నువ్వు లేకపోతే నేను ఉండలేను, నేను చచ్చిపోతా, నువ్వు నాకు కావాలి అని అబ్బాయి అన్నప్పుడు అమ్మాయి కూడా నువ్వు నాకు కావాలి, నువ్వు లేకపోతే నేను ఉండలేను అనేసి తన తల్లిదండ్రులు చూసిన సంబంధాన్ని వదిలేసి తన కుటుంబాన్ని వదిలేసి ఏం చేసింది? తన ప్రియుడితో వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే కొన్ని రోజులు బాగుంటారు, చాలా సంతోషంగా ఉంటారు. దూర ప్రదేశానికి అమ్మాయిని మనం ఎక్కడ ఎవరు మనల్ని దొరకబట్టని ప్లేస్ లోకి మనం వెళ్దాము. మనం ఎవరికి దొరకొద్దు, మనల్ని ఎవరు చూడొద్దు, మనం ఇద్దరమే ఉండాలి, మన ఇద్దరమే జీవితము, ఇంకా ఎవరు లేరు అనేసి వాళ్ళు చాలా దూరం వెళ్ళిపోయారంట. చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళినాక వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులతోటి మంచిగా వాళ్ళు కొన్ని రోజులు జీవిస్తున్నారు. చాలా సంతోషంగా అన్ని విధాలుగా వాళ్ళు బాగా ఉంటున్నారు, తిరుగుతున్నారు, తింటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు లైఫ్ ని. కొన్ని దినాలు దాటిన తర్వాత ఒకరి మీద ఒకరికి ఏం జరిగిందండి? వ్యతిరేకిస్తున్నారు. ఆ భార్య తన ప్రియుడికి ఏదైతే చెప్తుందో అది నచ్చడం లేదు. నచ్చకపోవడం వల్ల అమ్మాయి అబ్బాయి విషయంలో చాలా బాధపడుతుంది, ఏడుస్తుంది. నువ్వు నన్ను ప్రేమించి తీసుకొచ్చావు కదా, నువ్వు నన్ను ప్రేమించి తీసుకొచ్చినాక ఈ రోజు నేను ఎందుకు నచ్చడం లేదు నీకు అని అంటే అబ్బాయి, ఏమో నువ్వు ఆ రోజు నాకు నచ్చావు, ఈ రోజు నీ మాటలు నాకు నచ్చుతలేవు. అలా గడుస్తున్నప్పుడు అబ్బాయి కూడా ఎప్పుడైతే అమ్మాయి ఏదన్నా పెడితే ఇది బాలేదు, అది బాలేదు అనడము, అమ్మాయి కూడా అబ్బాయి మీద వ్యతిరేకం పుట్టిందండి. నువ్వు నాకు నచ్చతలేవు, నేను నీతో ఉండను అనేసి ఏం చేసిందంటే అబ్బాయి అమ్మాయి విడిపోయారు. ఇటు తల్లిదండ్రులకు దగ్గర లేరు, అటు స్నేహితులు లేరు, బంధువులు లేరు, ఎవరు లేరు. అబ్బాయి దారి అబ్బాయి చూసుకున్నాడు, అమ్మాయి దారి అమ్మాయి చూసుకొని తన జీవితాన్ని ఫెయిల్యూర్ చేసుకొని ఏం చేయలేని పరిస్థితిలో ఆమె ఒకరికి చిక్కుకుందండి. ఒంటరిగా ఆడది ఉందంటే ఏం జరుగుతుందంటే లోకము చాలా మోసకరమైన లోకం అండి. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అమ్మాయి ఒక్కతే వెళ్తుంది, ఒక్కతే గడుపుతుంది, ఒక్కతే ఉంటుంది. అది గమనించిన వాళ్ళు ఇంకా వాళ్ళ జీవితంలోకి ఇంకొకరు జాయిన్ ఏం చేస్తారంటే నేను నిన్ను చూసుకుంటా, నేను నిన్ను ప్రేమిస్తా, నువ్వు నాతో ఉండు, నేను నీకు జీవితాన్ని ఇస్తా అనేసి ఆమె మళ్ళీ వేరే వాళ్ళ చేతిలో చిక్కుకుంది. ఫెయిల్యూర్ జీవితం ఏం జరుగుతుందంటే అక్కడ ప్రేమ దొరకలేదు, అక్కడ నుంచి వెళ్ళిపోయింది, మళ్ళీ ఇంకొక దగ్గర ప్రేమ వెతుకుతుంది, అక్కడ కూడా ఫెయిల్యూర్ అయిందండి. నేను ఏం చెప్పాలనుకుంటున్నంటే మనము ఇతరులను నమ్మి మనుషులను నమ్మి మన కుటుంబాలను మోసం చేయొద్దండి. మనము వేరే వాళ్ళ గురించి ఆలోచించి నీ తల్లిదండ్రుల నుంచి నువ్వు విడిపోయి నీ కుటుంబానికి దూరం ఉండి నీ జీవితాన్ని నాశనం చేసుకోవడం వల్ల మళ్ళీ తిరిగి కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత నన్ను నా తండ్రి ప్రేమించడా, నా తల్లి ప్రేమించదా, నన్ను క్షమిస్తారు ఎందుకంటే వాళ్ళు నన్ను కన్నారు అనేసి మళ్ళీ ఆమె తన ఇంటికి రావడం జరిగింది. మళ్ళా తన తల్లిదండ్రులే తనని స్వీకరించి తనని దగ్గర పెట్టుకొని తనని ఈ రోజు వరకు పోషిస్తున్నారండి. హల్లెలూయా. నేను ఎందుకు చెబుతున్నానంటే మనము ఇతరులు చెప్పిన మాటలు నమ్మి మన జీవితాలను మోసం చేసుకుంటూ మన కుటుంబాల నుంచి దూరం అవుతున్నాము. అలా చేయకుండా నేను ఈ రోజు మీకు ఏం చెప్తున్నానంటే దేవుడి వైపు చూడు. దేవుడు నీకేం సెలవిస్తున్నాడు? నన్ను నమ్ము, నీ జీవితం బాగుపడుతుంది. నన్ను నమ్ము, నువ్వు స్వస్థత పొందుతావు. నన్ను నమ్ము, నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది, నీ పిల్లలు ఆశీర్వదించబడతారు, నీ జీవితం ఆశీర్వదించబడతారు, నీ ఉద్యోగంలో నువ్వు మంచి ఉన్నత స్థానంలో ఉంటావు, ఉన్న దాంట్లో నువ్వు సంతోషంగా ఉంటావు అనేసి దేవుడు ఈరోజు నీకు చెబుతున్నాడు. మన విశ్వాసం ఎక్కడుంది? మన ఆలోచనలు ఎక్కడున్నాయి? మనము
మనం ఒక్క దగ్గరే కూర్చుంటాము, మన ఆలోచనలు ఎక్కడో తిరుగుతూ ఉంటాయి. అది జరుగుతుందా, అది జరగదా? మన హస్బెండ్ మనకి ఏదైనా చెప్పినప్పుడు మనము పాజిటివ్గా తీసుకోవాలి. మనం నెగిటివ్ తీసుకున్నాం అనుకో, అది నెగిటివ్ జరుగుతుందండి. నువ్వు నిజంగా విశ్వసించినప్పుడు లేనిది కూడా ఉన్నది అని నువ్వు విశ్వసించు, దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. దేవా నాకు ఇదివు అని నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ జీవితంలో తప్పకుండా కార్యం చేస్తాడు. నమ్మిన వారికి ఏం జరిగిందంటే, అసలు కన్నులు లేని వాళ్ళను జస్ట్ నువ్వు నమ్ముతున్నావా అని దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు వాళ్ళని ముచ్చగానే కన్నులు తెరవబడ్డాయి. దేని వల్ల కలిగింది ఆ అద్భుతము? వాళ్ళు నమ్మడం వల్ల కలిగింది, వాళ్ళు విశ్వసించడం వల్ల కలిగింది. కానీ నమ్మకం లేని వాళ్ళకు కన్ను రాలేదండి. నమ్మకుండా మనం ఇష్టం వచ్చిన జీవితం జీవిస్తూ ఉంటాము. నమ్మకుండా మనము చర్చికి వస్తాము, చర్చికి వచ్చి కూడా ఏదో మనము వచ్చి అక్కడ ఏం చేస్తామండి, మన చేతిలో బైబిల్ ఉంటుంది, దానిపైన మొబైల్ ఉంటుంది, 24 hours మనం మొబైల్లోనే ఉంటాము. అది రాంగ్ అండి. దేవుని వైపు చూడు, దేవుని నువ్వు నమ్ము, దేవుని నువ్వు దేవుని స్వీకరించు. దేవుడు నీ జీవితంలో గొప్పగా ఆశీర్వదించబోతున్నాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదించబోతున్నాడు. నేను నీకు ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నా. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 26వ వచనంలో రాసి ఉంది. హల్లెలూయా, దేవునికి వందనాలు చెల్లిస్తున్నాడు. ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మన విశ్వాసాన్ని బలపరచుకోవడము. నమ్ముదు మన జీవితంలో ఏం జరుగుతుంది? నమ్మడం వల్ల మన జీవితంలో ఆశీర్వదించబడ్డామా, సంతోషంగా ఉంటున్నామా? నమ్మడం వల్ల మనకు ఆశీర్వాదాలు కలుగుతున్నాయి, స్వస్థత కలుగుతుంది. దేవుడు ఈ రోజు మనకి ఏం చెప్తున్నాడంటే, నమ్మిన వారికి నమ్ముచని వల్ల అయితే నీకు నమ్ముచని వల్ల మీకు విశ్వాసం కలుగుతున్నప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ మార్గాలను సరళపరుస్తాడు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. యాకోబుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 26వ వచనంలో రాసి ఉంది. ప్రాణం లేని శరీరం ఎలాగో మృతము, అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. హల్లెలూయా. ఇక్కడ ఏం రాస్తుందండి, మళ్ళీ ఒకసారి చదవాలి. అందరం ఒకసారి కరెక్ట్ గా చదువుదామండి. ప్రాణము లేని శరీరము ఎలాగ మృతము, అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. మనము ప్రాణం ఉండి ఏం లాభం అండి? క్రియలు లేకపోతే మనము దేవునిలో ఉన్నప్పుడు దేవునికి ప్రార్థన చేయాలి. క్రియలు చాలా అవసరము. మనం ప్రార్థన చేయాలి, దేవునికి ఆరాధించాలి, దేవుని వాక్యాన్ని చదవాలి, మనం విశ్వాసంగా ఉండాలి. మన విశ్వాసం నుంచి తొలగిపోతుంది. దేవుని నమ్ముకున్నాను కదా అంతే, ఇక నేను మంచిగా అటు ఇటు తిరుగుతాను, నా ఇష్టం వచ్చిన జీవితాన్ని జీవిస్తాను అనడం కాదండి. నీ క్రియలు చాలా అవసరమై ఉన్నది. నువ్వు మారావంటే ఎలా తెలుసుకోవడము? వాక్యం చదివితే నీలో భయం ఉంటుంది, వాక్యం చదివితే నీలో ప్రేమ ఉంటుంది, నువ్వు వాక్యం చదివితే నీలో క్షమించే హృదయం ఉంటుంది. నువ్వు వాక్యమే చదవకుండా అసలు నీ ఇష్టం వచ్చిన జీవితాన్ని జీవిస్తా ఉంటే నువ్వు ఎవరిని ప్రేమించగలుగుతావు? ఎవరిని క్షమించగలుగుతావు? ఎలాంటి జీవితాన్ని జీవించగలుగుతావు? క్రియలు చాలా అవసరమై ఉన్నవి. మనం దేవునిలో వాడబడడం చాలా అవసరమై ఉన్నది. మనం దేవునిలో వాడబడాలంటే మనము క్రియలు చూపించాలి. మనం దేవుని నమ్మామంటే మనం దేవునిలో వాడబడాలి, దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్యానుసారంగా మన జీవితాన్ని జీవించాలి. ఇంకొక మాట చదువుకున్నాము. మార్కు సువార్త 11వ అధ్యాయము 22వ వచనంలో రాసి ఉంది. మార్కు సువార్త 11వ అధ్యాయము 22వ వచనము. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వసించుడి. ఎవడైనాను ఈ కొండను చూసి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేరు. హల్లెలూయా. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వసించుడి. ఎవరు చెప్తున్నారండి? యేసుక్రీస్తు చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నారు? నేను చెప్తలేనండి. యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడంటే, దేవుని యందు విశ్వసించండి, దేవుని నమ్మండి, దేవుని వాక్యాన్ని వినండి, దేవుని వాక్యానుసారంగా నడుచుకోండి, మీ జీవితాలు బాగుపడతాయి. దేవుని విశ్వసించడం వల్ల ఏమేం జరుగుతుందండి? వినుట వల్ల మనకు విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం రావడం వల్ల ఏం జరుగుతుందండి? ఫస్ట్ మాట విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం రావడం వల్ల మన కుటుంబాలలో ఆశీర్వదించబడతాయి, మన పిల్లలు ఆశీర్వదించబడతారు, మన ఉద్యోగాల్లో మనము సంతృప్తిగా ఉంటాము, మనం ఇంట్లో సంతృప్తిగా ఉంటాము. ఎలాంటి
ఎలాంటి పరిస్థితులనైనా మనం మంచిగా ఉంటాము. రెండో మాట, మన మార్గాలను సరళ చేస్తాడు. మనం విశ్వసించడం వల్ల దేవుడు మన మార్గాలను సరళపరుస్తా అంటున్నాడు. నువ్వు ఎలాంటి ఉద్యోగం, ఎలాంటి బిజినెస్ చేసినా, నువ్వు పోవాలనుకుంటున్నా, నీకు అది అసాధ్యం కావచ్చు, నీ దగ్గర డబ్బులు లేవు కావచ్చు, నేను చేయాలని అనుకుంటున్నావేమో, కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? నీకు నేను సాధ్యపరుస్తా అంటున్నాను, నీ మార్గాలను సాధ్యపరుస్తా, నీ మార్గాలను సరళం చేస్తా అంటున్నాడు. మూడో మాట, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తా అంటున్నాడు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు ఇబ్బందుల్లో ఉన్నా, కష్టాలలో ఉన్నా, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, నేను ఉన్నాను, నువ్వు నన్ను నమ్ము, నువ్వు నన్ను విశ్వసించు, నేను నిన్ను ఆశీర్వదిస్తా అంటున్నాడు. కరోనాలో ఉన్నావా? నేను నిన్ను ఆశీర్వదిస్తా. నువ్వు ఎయిడ్స్ ద్వారా బాధపడుతున్నావా? నేను నిన్ను ఆశీర్వదిస్తా. నీ కుటుంబంలో బాధలు ఉన్నాయా? నేను ఆశీర్వదిస్తా. నీ దగ్గర డబ్బులు లేవా? నేను ఆశీర్వదిస్తా. నువ్వు ప్రాబ్లంలో ఉన్నావా, ఇబ్బందుల్లో ఉన్నావా, కష్టాలలో ఉన్నావా, నువ్వు కన్నీరు కారుస్తున్నావా, నీ కన్నీరు తుడుస్తాను, నేను నీతో ఉంటాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నేను నిన్ను ఆశీర్వదిస్తా అంటున్నాడు. వారు నమ్మువారు అందుకే స్వస్థత పొందుతున్నారు. నమ్మినప్పుడు ఏం జరిగిందండి? మనం స్వస్థత పొందుతాము. నమ్మకం ఉంటే మనం ఎలాంటి రోగాల నుంచి అయినా స్వస్థత కలుగుతాము. ఈరోజు వచ్చిన కరోనా ఎన్ని రోజులండి? 14 రోజులు. ఆ 14 రోజులలో ఆ కరోనా పోతుంది. మనం నమ్మడం వల్ల మనకు ప్రతిదీ సక్సెస్ఫుల్ జరుగుతుంది. నమ్మడం వల్ల మనకు విశ్వాసం కలుగుతుంది. ఎలాంటి ఇబ్బందులున్నా, కష్టాలున్నా, ఎన్ని పరిస్థితులున్నా నువ్వు దేవుని నమ్ము, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎందుకు చెప్తున్నానంటే, నమ్మకపోతే మన జీవితం ఎక్కడుంది? నమ్మితే మన జీవితం ఎక్కడ ఉంది? మనం దేవుని వైపు చూడాలి, మనుషుల వైపు చూడద్దు. మనం టైం పాస్ చేయొద్దు. మన జీవితాన్ని దేవుని చేతులకు అప్పగించాలి, దేవునికి సమర్పించుకోవాలి. దేవుడు మన జీవితాలను దేవుడి చేతులకు అప్పగించుకుంటే దేవుడు మనల్ని నడుపుతాడని మనం నమ్మాలి. నమ్మకపోతే మన ఫెయిల్యూర్ జీవితము, నమ్మితే సక్సెస్ఫుల్ జీవితము. విశ్వాసం వల్ల నీకు, నీ కుటుంబానికి ఆశీర్వాదాలు కలుగుతాయని నేను నమ్ముచున్నాను. నువ్వు నమ్మితే దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించు. దేవా, నేను నిన్ను నమ్ముచున్నాను, నువ్వు నా జీవితంలో కార్యం జరిగించు. దేవా, నేను నమ్ముచున్నాను, నేను ఈ పని అనుకుంటున్నాను, అది కాలేకపోతుంది, దేవా నువ్వు జరిగించు. దేవా, నేను నమ్ముచున్నాను, నాకు రక్షణ దాయిచ్చే. నాకు యేసుక్రీస్తు అంటే ఎవరో తెలియదు, కానీ నేను నమ్ముచున్నానని నువ్వు నమ్మినప్పుడు దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అందరము గురించి దేవుని నామంలో ప్రార్థన చేసుకుందామండి. దేవానికి ఎంత వందనాలు చెల్లిస్తున్నాను, పరిశుద్ధానికి ఎంత వందనాలు, యేసయ్యానికి ఎంత వందనాలు. ప్రభానికి సమయం ఇవ్వలేక ప్రభా ఎంతో మంది ప్రభా ఇటు అటు తిరుగుతున్నారు. ప్రభానికి ఎంత వందనాలయ్యా. నీకు సమయం ఇచ్చేలాగా సహాయం చేయండి. ప్రభానికి ఎంత వందనాలు, యేసయ్యానికి ఎంత వందనాలు. స్తోత్రం. దేవానికి ఎంత వందనాలు. నమ్మువారికి ప్రభా విశ్వాసం కలుగుతుంది ప్రభా. యేసయ్యా, నమ్మువానికి స్వస్థత కలుగుతుంది ప్రభా. నమ్మువానికి ప్రభా ప్రతి కార్యం సక్సెస్ఫుల్ గా జరుగుతుంది ప్రభా. నమ్మువానికి ప్రభా యేసయ్యా నీకు ఎంత వందనాలయ్యా. జీవితము వెలుగై ఉంది ప్రభా. నీకు ఎంత వందనాలయ్యా. యేసయ్యా నీకు ఎంత వందనాలు. నువ్వు మాతో మాట్లాడు ప్రభా. యేసయ్యా, మేము నమ్ముచున్నాం ప్రభా, ఈ కార్యం జరిగించు ప్రభా. నీకు ఎంత వందనాలు. స్తోత్రం ప్రభా. నీకు ఎంతో లైవ్ చూస్తున్న ప్రతి ఒక్క జీవితాన్ని కార్యం జరిగించు. సంగతులందరినీ దీవించు ప్రభా. నీకు ఎంతో వందనాలయ్యా. యేసయ్యా నీకు ఎంతో వందనాలు. ఎంతో మంది ప్రభా కరోనా ద్వారా ఇబ్బంది పడుతున్నారు ప్రభా. విడుదల కలుగజేయండి ప్రభా. యేసు నామములో ప్రభా చాలా మంది ఫోన్ చేసి ప్రభా మమ్మల్ని ప్రేయర్ రిక్వెస్ట్ అడుగుతున్నారు ప్రభా. ప్రభా అలాంటి విజయండి ప్రభా, ఒకసారి దీవించండి ప్రభా. యేసయ్యా నీకు ఎంతో వందనాలయ్యా. కరోనా నుంచి విముక్తి దయచేయండి ప్రభా. నీకు ఎంతో వందనాలు. దేశం అంతటి ప్రభా కరోనా వ్యాపించింది ప్రభా, ఒక్కసారి మీరు విడుదల కలుగజేయండి ప్రభా. నీకు ఎంతో వందనాలయ్యా. యేసయ్యా నీకు ఎంతో వందనాలు ప్రభా. మేము నమ్ముచున్నాం ప్రభా, మాకు విడుదల కలుగుతుందని ప్రభా. మేము నమ్ముచున్నాం ప్రభా, నువ్వు కార్యం దయచేస్తావని ప్రభా. నీకు ఎంతో వందనాలయ్యా. యేసయ్యా నీకు ఎంతో వందనాలు ప్రభా. నీకు ఎంతో వందనాలయ్యా. ప్రతి ఒక్కరి జీవితంలో కార్యం చేయండి. ఉద్యోగాలకు బాధపడుతున్నారు ప్రభా, ఉద్యోగాలు దయచేయండి ప్రభా. యేసయ్యా నీకు ఎంతో అనారోగ్యంగా బాధపడుతున్నారు ప్రభా, ఆరోగ్యం దయచేయండి ప్రభా. నీకు ఎంతో వందనాలయ్యా. ఇబ్బందులలో ప్రభా, అప్పుల బాధలు బాధపడుతున్నారు ప్రభా, విడుదల కలగచేయండి ప్రభా. నీకు ఎంతో ఉద్యోగాలు ప్రభా. నీకు ఎంతో వందనాలు. బిజినెస్ లో లాస్ అయినారు ప్రభా, బిజినెస్ లో నుంచి ప్రభా సక్సెస్ఫుల్ గా దయచేయండి ప్రభా. నీకు ఎంతో వందనాలయ్యా. యేసయ్యా నీకు ఎంతో వందనాలు. స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కుటుంబాలను కట్టండి ప్రభా, విడిపోయిన కుటుంబాలను కట్టండి ప్రభా. నీకు ఎంతో వందనాలయ్యా. యేసయ్యా నీకు ఎంతో వందనాలు. స్తోత్రాలు ప్రభా. నీ విశ్వాసాన్ని దయచేయండి ప్రభా. నీ ప్రజలందరినీ ముట్టండి ప్రభా. నీ కార్యం జరిగించండి. నా ప్రార్థన ఆలకించమని యేసు ఘనమైన
స్తోత్రం